ఐపీఎల్ 2025 సీజన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ముగించింది. కోల్కతా నైట్ రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో 110 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తమకే సాధ్యమైనటువంటి విధ్వంసకర బ్యాటింగ్తో ఫిరోజ్ షా కోట్లా మైదానాన్ని పరుగుల వరదతో ముంచెత్తింది. 278 పరుగులు చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ను 168 పరుగులకే పరిమితం చేసేసింది. వైనాట్ 300 అంటూ సీజన్ను ప్రారంభించినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ అందుకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్లోనే 286 పరుగులు చేసింది. మరి ఆ తర్వాత దారుణంగా విఫలమై ప్లే ఆఫ్స్ రేస్ తప్పుకుంది. కానీ ఆఖర్లో పుంజుకుని హ్యాట్రిక్ విజయంతో ఈ సీజన్ను ముగించింది. కానీ భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచేసింది. ఈ సీజన్ వైఫల్యం నేపథ్యంలో వచ్చే ఏడాదికి సన్ రైజర్స్ హైదరాబాద్ తమ తప్పిదాలను సరిదిద్దుకొని బలంగా తిరిగొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బలహీనంగా ఉన్నటువంటి బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోబోతోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు మహమ్మద్ షమీని వదిలేసే ఛాన్స్ కూడా ఉంది. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో మహమ్మద్ షమీని 10 కోట్ల భారీ ధరకు సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కానీ షమీ ఈ సీజన్లో తీవ్రంగా నిరాశపరిచాడు. 9 మ్యాచ్లు ఆడి 11.23 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కొనుగోలు చేసినటువంటి రాహుల్ చాహర్ కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచాడు. 3.20 కోట్లు పెట్టి చాహర్ ను కొనుగోలు చేయగా అతను ఫామ్ లేమితో జట్టుకు నష్టం చేశాడు. ఒకే ఒక్క మ్యాచ్ ఆడి 1 ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. మరొక స్పిన్నర్ జీషన్ అన్సారీ తన తొలి మ్యాచ్లోనే 3 వికెట్లు తీసి ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ తర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయాడు. 10 మ్యాచ్ల్లో 9.84 ఎకానమీతో 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఇక ఫినిషర్ గా జట్టుకు ఉపయోగపడతాడని భావించి 3.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన అభినవ్ మనోహర్ కూడా దారుణంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్ల్లో 12.20 యావరేజ్తో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి మరో భారత బ్యాటర్ను సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకోవచ్చు.